ఈ వీడియో చూస్తున్న అందరికీ మా నమస్కారములు. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 11వ తేదీన ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వకమానరు. శివుడు 3వ కన్ను తెరిచాడండి. ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు జరిగేది ఇదే. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు మాత్రం వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9573058625. గ్రహాల గమనం ప్రకారం శని భగవానుని యొక్క అననుకూల ఫలితాలు, అనుకూల ఫలితాలు రెండింటిని ఈ రాశి జాతకులు చూడబోతూ ఉన్నారు. అన్ని విధాల ఈ రోజున కలిసొస్తోంది. వీరికి కృషికి తగ్గ గుర్తింపు అనేది రాకుండా ఇక ఎవ్వరూ అడ్డుకోలేరు. పూర్వీకుల నుంచి కానీ, మొండి బకాయిల రూపంలో కానీ, లేదా మీకు రావాల్సిన ధనం ఎక్కడైనా ఆగిపోయి ఉంటే ఈ రోజున దానికి సంబంధించి చలనం వస్తుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఏదైనా నూతన కార్యానికి లేదా నూతన ప్రారంభానికి సిద్ధమవుతుంటే అద్భుత ఫలితాలు ఈ రోజు పొందుకుంటారు. అయితే ఈ రోజున రాత్రిలోపు ఇద్దరు వ్యక్తుల వల్ల వీరికి జరిగేది ఇదే. పరమశివుడి యొక్క అనుగ్రహము లేకపోతే పరమశివుడి యొక్క ప్రళయమో తెలియదు. ఈ రోజున మీ యొక్క జీవితంలో ఈ మార్పు వస్తుంది. మీలో వివాహం జరిగి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఒక విషయం సూచించడం జరుగుతుంది. భార్యాభర్తలు ఈ రాశి జాతకులు ఈ రోజున గతంలో మీరు విడిపోయి ఉంటే గనక మళ్లీ కలవబోతున్నారు. మీకు అది ఇష్టమే. పైకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. లోపల మదన పడుతూ ఉన్నారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. పరమశివుడు మీ యొక్క కష్టాల మీద ప్రళయకాల రుద్రుడి వలె 3వ కన్ను తెరిచాడు. కొండంత కష్టమైన ఘోరంతగా మారబోతుంది. తిరిగి కలవబోతున్నారు. ఇద్దరు వ్యక్తుల వల్ల మీ యొక్క కుటుంబంలో ఉండే వ్యక్తులేనండి. మీ యొక్క వివాహం చేసిన వ్యక్తులు ఉండొచ్చు. కీ రోల్ ప్లే చేసిన వ్యక్తులు ఉండొచ్చు. అటువంటి వారు ఈ సమయంలో మిమ్మల్ని కలపబోతున్నారు. అదేవిధంగా అబ్బాయి తరపు వ్యక్తి, అమ్మాయి తరపు వ్యక్తి మాట్లాడుకోవడం వల్ల ఆ ఇద్దరు మిమ్మల్ని కలపడం జరుగుతుంది. దాంతో మీ మధ్యన గొడవలన్నీ సమసిపోతాయి. చక్కగా మునుపటిలా దాంపత్య జీవితాన్ని హ్యాపీగా కొనసాగించబోతున్నారు. మీ యొక్క కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండబోతుంది. విడిపోయిన మీరు మళ్లీ కలవడం వల్ల మీ పిల్లలు కూడా ఒకటి అవుతారు. ఇది వివాహితులకే కాదండి, అవివాహితులు అంటే ప్రేమికులు అయినా కూడా మీ ఇద్దరిని మీ ఇరు పక్షాల ఉన్న స్నేహితులు కాని, బంధువులు కాని కలపడం జరుగుతుంది. మీ మధ్య ఉన్న ఈగో క్లాషెస్ అన్నీ తొలగిపోతాయి. మీరు ఇరువురు కలిసి బంధాన్ని మళ్లీ పునః ప్రారంభించబోతున్నారు. ఒకే మాట మీద ఉంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఇక ఈ రోజు నుండి మొదలుకొని మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు కూడా భగవంతుని అనుగ్రహంతో జరగబోతున్నాయి. ఆ సంఘటనల విషయానికి వస్తే గనక ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులను తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది జ్యోతిష నిపుణులు చెప్తున్న మాట. ఇందుకు ఆ యొక్క సంఘటనలు ఏమిటంటే గనక ఎలా జరుగుతాయంటే ఆర్థిక వృత్తి, ఉద్యోగ వ్యాపార రంగంలో ఆ వ్యక్తి వలన, వారి యొక్క సలహా సూచన వలన రాణింపు అనేది కనిపిస్తుంది. ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు. ముందుగా మీరు మీ యొక్క నాయకత్వ లక్షణాలు పక్కన పెట్టి ఎవరు ఏమి చెప్తున్నారు అనేది ఆలకించే దిశగా ప్రయత్నం చేస్తే అనుకోకుండా కొన్ని రకాల అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలు మునుపటిలా కాకుండా ఎంతో శ్రేష్టంగా ఉంటాయి. మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా మార్పులు అయితే కలుగుతాయి. ఇదంతా మీ చేతిలోనే ఉంటుంది. భగవంతుడు మంచి చెడు రెండు దారులు చూపిస్తాడు. ఎంచుకునే మార్గమే మన జీవితాన్ని మారుస్తుంది. నిత్యము శివనామస్మరణ తప్పకుండా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది.